ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చపాతీ ఆలూ ఫ్రై అండి. పిల్లలకు ఇష్టమైందండి. ఆలూ ఫ్రై చపాతీ అంటే మా పిల్లలకైతే చాలా చాలా ఇష్టం. ఫ్రిడ్జ్ ఓపెన్ చేయంగానే ఆలూ ఇంట్లో ఉంది కదా, ఎలాగో ఫ్రై చేస్తే అయిపోతుందని తీసి చేశానండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని పిండిని అందులో పోసుకొని కొన్ని వాటర్ వేసుకుంటూ శుభ్రంగా మంచిగా తడిపి పెట్టుకున్నానండి. లాస్ట్ కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టి ఒక 15 మినిట్స్ వదిలేసిన. ఆలుగడ్డ తీసుకొని మంచిగా పొట్టు గీకేసి శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలు చేసుకుంటే మనం ఫ్రై చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఉల్లిగడ్డను కూడా మంచిగా ముక్కలు చేసి పెట్టుకున్నా. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసా. ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిగడ్డ వేసా. ఉల్లిగడ్డ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఎందుకంటే ఆలూ ఫ్రైకి ఉల్లిగడ్డ బాగా బ్రౌన్ కలర్ ఉంటేనే బాగుంటుంది. తర్వాత కొంచెం కరివేపాకు వేయండి, కొంచెం అల్లం పేస్ట్ వేయండి. అల్లం పేస్ట్ వేసిన తర్వాత దాని నూనెలోనే మంచిగా అటు ఇటు తిప్పితే పచ్చివాసన పోయే వరకు టేస్ట్ కూడా బాగా ఉంటుందండి. తర్వాత కొంచెం పసుపు వేయండి. పసుపు వేసిన తర్వాత అటు ఇటు కలిపి ఆలుగడ్డ ముక్కలను కూడా అందులో వేసి ఒక 5 మినిట్స్ అటు ఇటు కలపండి. మనం ఒక్క చుక్క కూడా ఇందులో వాటర్ వేయం, ఎందుకంటే ఆలూ ఫ్రై కాబట్టి నూనెలోనే ఆలుగడ్డ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగాలండి. ఎందుకంటే అందులో ఉడికితేనే మనం వాటర్ వేయం కాబట్టి మెత్తగా కూడా ఉంటుంది. నూనెలో ఉడికితేనే మంచిగా కలిపి మూత పెట్టి ఒక 15 మినిట్స్ వదిలేయండి. తర్వాత కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం ధనియాల పొడి వేసి మూత పెట్టి ఒక 15 మినిట్స్ వదిలేయండి. ఈలోపు నేను ఇంకో పొయ్యి మీద స్టవ్ ఆన్ చేసి పెంక పెట్టి నేను చపాతీ పిండి తడుపుకున్నా కదండి, ఒక్కొక్క ముద్ద తీసి తాల్చుకొని నేను ముందే అన్ని చపాతీలను తాల్చి పెట్టుకుంటాండి. ఒక్కొక్క చపాతీ తీసి మంచిగా అటు ఇటు కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ వేసి అటు ఇటు తిప్పి మంచిగా కాల్చుకున్నానండి. అన్ని చపాతీలను కాల్చి పక్కన పెట్టుకున్నా. ఎందుకంటే ఫాస్ట్గా అయిపోవాలి, స్కూల్ టైం అయిపోతుంది కాబట్టి. తర్వాత చూడండి చపాతీ ఎంత బాగా కాలిందో. కొంచెం ఆయిల్ వేసినామా నెయ్యి వేసినామా సూపర్ ఉంటుందండి. చాలామందికి కొంచెం నెయ్యి వేస్తే చపాతీ నచ్చదు, కానీ నేను నెయ్యి వేస్తాను, కొంచెం ఆయిల్ కూడా వేస్తాను, ఎందుకంటే టేస్ట్ బాగుంటుందని. తర్వాత మూత తీసి చూడండి, ఆలూ ఫ్రై నిజంగా సూపర్ టేస్టీగా ఉంది. ఈరోజు నేను మర్చిపోయానండి, టమాటా పప్పు కూడా చేశాను. ఆలూ ఫ్రై, టమాటా పప్పు, చపాతీ ఒక ప్లేట్లో పెట్టుకొని తినండి, అది వేరే లెవెల్ అండి. సూపర్ టేస్టీగా అండి. మీరు ఎప్పుడైనా ఆలూ ఫ్రై ఇలా చేసి పెట్టండి, పిల్లలకు కూడా చాలా చాలా నచ్చుతుంది. మీరు లాంగ్ వీడియో చూసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు కొంచెం లైక్ చేయండి. చూడండి చపాతీ ఆలూ ఫ్రై నిజంగా చాలా బాగుంటుంది కదా, మీరు కూడా నచ్చిందని అనుకుంటా. సూపర్ టేస్టీ ఆలూ ఫ్రై అండి, చపాతీ పప్పు. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్.